సిరి వెల్కమ్ టు మై ఛానల్ సిరి కృష్ణన్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఫైనల్గా ట్రిప్ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాను 1 by 1. ఈ వీడియో వచ్చేసి డే 1 వ్లాగ్. ఈరోజు మేము మార్నింగే నిద్ర లేచిన తర్వాత 5 కల్లా స్టార్ట్ అయిపోయాము మా ఊర్లో. ఇంకా గోపి వాళ్ళ ఫ్రెండ్ ఫ్యామిలీ వచ్చేసి హైదరాబాద్ నుండి రాయచోటికి వచ్చి ఉన్నారు. ఇంకా వాళ్ళని మేము రిసీవ్ చేసుకొని అలాగే మార్గ మధ్యలో కార్ పెట్రోల్ ఫుల్ ట్యాంక్ అయితే చేపించేసాము. ఇక్కడ వచ్చేసి కర్ణాటక బార్డర్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. ఈ వీడియో ఇంతవరకు చూడండి, మంచి ఇన్ఫర్మేషన్, చూడవలసిన వీడియో అయితే చెప్తాను. ఇది మన ప్రాచీన సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించిన వీడియో, ఒక మంచి బ్యూటిఫుల్ వీడియో అయితే చెప్తాను. ఇంకా మేము ఇలా వెళ్తూ ఉన్నాం కదా, కర్ణాటక బార్డర్ ఎంటర్ అయిపోయిన తర్వాత ఇక్కడైతే కనుక కొంచెం హైట్ ప్లేస్లో కొండల ప్రాంతంలో ఈ విధంగా అయితే ఫ్యాన్స్ తిరుగుతూ ఉన్నాయి. ఈ ఫ్యాన్స్ వచ్చేసి నేను చిన్నప్పుడు కూడా చూసాను, కానీ ఏంటివో ఇవే అనుకున్నాను. కాకపోతే ఇవి ఏంటివంటే మనకు విద్యుత్ అనేది సరఫరా చేస్తాయి. ఇవి చూడటానికి ఫ్యాన్ లాగే ఉంటుంది. ఇవి ఎక్కువగా మనకు ఎత్తైన ప్రదేశాలలో, ఎక్కువగా గాలి వీచే ప్రదేశాలలో పెడుతూ ఉంటారు. ఇది ఏంటి అంటే ఇది మనకు గాలి నుండి విద్యుత్ని జనరేట్ చేస్తుంది. గాలి నుండి జనరేట్ అయ్యే కరెంట్ని పవన శక్తి అని అయితే పిలుస్తారు. ఫైనల్గా వచ్చేసి కర్ణాటక రాష్ట్రంలోని ఒక ఫేమస్ టెంపుల్ చెన్నకేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇది ఎక్కడంటే దేశంలో దేవుళ్ళు స్వయంభుగా వెలిసిన ఎన్నో ప్రాచీన ఆలయాలతో పాటు రాజవంశస్థులు నిర్మించిన మరెన్నో దేవాలయాలు ప్రసిద్ధి చెందినవి ఉన్నాయి. అయితే మరికొందరు రాజులు మాత్రం చరిత్రలో తమ పేరు ప్రతిష్టలు చిరకాలంగా నిలిచిపోయేలాగా కొన్ని ఆలయాలను గుర్తుగా నిర్మించుకున్న వారు కూడా ఉన్నారు. అలా నిర్మించిన ఆలయాలలో ఈ ఆలయం కూడా ఒకటి. ఈ ఆలయం కర్ణాటకలోని బేలూరులో ఉన్న చెన్నకేశ్వర స్వామి ఆలయం. ఈ ఆలయం 12వ శతాబ్దంలో విష్ణువర్ధన రాజు నిర్మించాడు. ఇది విష్ణువుకు అంకితం చేయబడిన హిందూ ఆలయం. ఈ ఆలయం 3 తరాలుగా నిర్మించబడింది మరియు పూర్తి కావడానికి 103 సంవత్సరాలు పట్టింది. ఈ ఆలయం 1117వ సంవత్సరంలో మొదలుపెట్టి పూర్తయ్యేసరికి 1220వ సంవత్సరంలో పూర్తయింది. దాదాపు 103 సంవత్సరాల పాటు ఈ ఆలయాన్ని కట్టారు. ఇది ప్రారంభ హోయసల సామ్రాజ్య రాజధాని అయిన బేలూరులోని యాగాచి నది ఒడ్డున నిర్మించబడింది. యుద్ధాల సమయంలో ఈ ఆలయం దెబ్బతింది మరియు దోచుకోబడింది. అలాగే పదే పదే పునర్నిర్మించబడింది. అలాగే మరమ్మతులు కూడా చేయబడింది. ఈ ఆలయం ప్రపంచంలోని హోయసల నిర్మాణ శైలికి అత్యంత అద్భుతమైన ఉదాహరణలలో ఒకటిగా పరిగణించబడుతుంది. గుడి లోపలికి ఎంటర్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఒక చేత బావి లాగా ఉంది. ఈ బావిలో నీళ్ళు అయితే ఉన్నాయి. దానికి పైన ఇలా వేశారు. ఇందులో కాయిన్స్ అయితే ఎంత స్పష్టంగా కనిపిస్తున్నాయో, వీటి వెనకల కూడా ఏదైనా ఒక విశేషం ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంది ఈ వ్యూ కూడా. ఇంకా మనకు లోపలికి వెళ్ళిపోతే ఇక్కడ స్టార్టింగ్లో అయితే మినియేచర్ ఆలయం అయితే ఉంటుంది. అది చాలా అద్భుతంగా చెక్కారు. చాలా శిల్పాలు అయితే ఉన్నాయి. ఈ ఆలయాన్ని సోప్ స్టోన్తో నిర్మించారు. ఎందుకు సోప్ స్టోన్తో నిర్మించారు అంటే అప్పట్లో ఎక్కువగా సోప్ స్టోన్ అయితే దొరికేది. వేల సంవత్సరాల నుండి సోప్ స్టోన్ అయితే ఉండేది. ఈ రాయి భూమిలో ఉన్నంత వరకు చాలా సున్నితంగా ఉంటుంది. ఈ స్టోన్ అనేది గాలితో ఎక్స్పోజ్ అయినప్పుడు చాలా స్ట్రాంగ్గా తయారవుతుంది. ఇది మనం భూమిలో నుంచి తీసినప్పుడు సున్నితంగా ఉంటుంది కదా, శిల్పాలు చెక్కుతున్నప్పుడు ఇంకా ఏదైనా డిజైన్ చేసేటప్పుడు సులభంగా ఆకారం అనేది వచ్చేస్తుంది. ఇది ఇంకా గాలితో ఎక్స్పోజ్ అవటం వల్ల, బయటికి రావటం వల్ల ఇంకా ఎక్కువ స్ట్రాంగ్గా అయితే ఉంటుంది. అందువల్లనే ఈ గుడి చాలా ఏళ్ల క్రితమైనా కూడా అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. ఈ ఆలయంలోని అద్భుతమైన కట్టడాలలో ఈ సీలింగ్ కూడా ఒకటి అని చెప్పుకోవచ్చు. అంత అద్భుతంగా చెక్కారు. చూడండి ఎంత అద్భుతంగా చెక్కారు. ఈ సీలింగ్ డిజైన్ భువనేశ్వరి డిజైన్ అని అంటారంట. చాలా అద్భుతంగా డిజైన్ చేశారు. దీన్ని కూడా ఇంటర్లాకింగ్ టెక్నాలజీతోనే సెట్ చేశారు. సీలింగ్ మధ్యలో నరసింహస్వామి అవతారం అయితే కనిపిస్తుంది. ఇది శివలింగం ఆకారంలోనే కనిపిస్తుంది. అప్పటి వాళ్ళు దీన్ని గుర్తించి వినియోగించడం వల్లనే ఇంతటి అద్భుతమైన శిల్పాలు చెక్కగలిగారు. ఇంత అద్భుతమైన శిల్పాలు మనం చూడగలుగుతున్నామంటే ఎంతో అదృష్టం చేసుకొని ఉంటాము.
ఈ ఆలయాన్ని ఇంటర్లాకింగ్ టెక్నాలజీతోనే నిర్మించారు. దీన్ని నిర్మించడానికి ఎటువంటి పదార్థాలు కూడా యూజ్ చేయలేదు, సిమెంట్, ఇసుక ఇలాంటివన్నీ కూడా. హోయసలులు మరియు చోళుల మధ్య యుద్ధం జరిగినప్పుడు హోయసలులు తన విజయానికి గుర్తుగా ఈ గుడిని నిర్మించారు. ఈ ఆలయం దక్షిణ భారతదేశ రాజ్యాలలో ఒకదాని వారసత్వానికి చిహ్నంగా ఉంది. కర్ణాటకలోని హసన్ జిల్లాలోని బేలూరు గ్రామంలో ఉంది. ఇది బెంగళూరు నుండి 220 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. చూడండి ఆలయం ఎంత అద్భుతంగా ఉందో అసలు. మొత్తం రాతితోనే చెక్కారు ఈ శిల్పులు కానీ గుడి కానీ మొత్తం కూడా ఎంత అద్భుతంగా ఉందో అసలు, చాలా బాగుంది. మేము వెళ్ళిన రోజు జనాలు భక్తులు కూడా చాలా మందే వచ్చారు. చాలా అద్భుతంగా ఉంది చూడడానికి అయితే కనుక. ఈ ఆలయ కళలో రామాయణం మరియు మహాభారతం నుండి ముఖ్యమైన సంఘటనల చిత్రణలు కూడా ఉన్నాయి. ఈ ఆలయంలో ఏనుగులు, సింహాలు, గుర్రాల వంటి అనేక జంతువులు కూడా ఉన్నాయి. ఇది కోయసల రాజముద్ర. ఇది బాలుడు సింహాన్ని చంపుతున్న చిహ్నం. ఇతని పేరు సల. హోయ్ అంటే పురాతన కన్నడ భాషలో చంపడం అని అర్థము. అదేవిధంగా హోయసల రాజ్యం ఇతడి నుండే మొదలైంది. ఈ గుడి ముందు భాగంలో పుష్కరిణి అని మెట్ల బావి ఒకటి ఉంటుంది. ఈ మెట్ల బావి అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇందులోని నీరు వచ్చేసి గ్రీన్ కలర్లో ఆకుపచ్చ రంగు కలిగి ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది ఈ మెట్ల బావి అనేది. ఇక్కడ కూడా కొన్ని ఏనుగు బొమ్మ ఈ విధంగా కొన్ని శిల్పాలు అయితే కొన్ని చెక్కి ఉన్నాయి. మెట్ల బావి అయితే ఎంత అద్భుతంగా కట్టారో అసలు, అంత అద్భుతంగా ఉంది. ఇక్కడ నీళ్లు మొత్తం కూడా ఆకుపచ్చ రంగులో ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ చూస్తున్నట్లయితే సైడ్స్ ఎక్కువగా టాటాయిస్ ఇవి తాబేలు అయితే ఉన్నాయి. తాబేలును మనం చాలా పవిత్రమైనవిగా భావిస్తాము. తాబేలు గుళ్ళో ఎక్కువగా ఉంటాయి. తాబేలు మన ఇంట్లో కానీ లేదంటే గుళ్ళల్లో కానీ ఈ విధంగా తిరుగుతూ ఉంటే అది పవిత్రమైన శుభప్రదమైన ప్రదేశం అనేది మనం చెప్పుకోవచ్చు. అందుకే ఎక్కువగా గుళ్ళల్లో చూస్తూ ఉంటాము. ఇంకా ఇది కూర్మ అవతారంలో ఉంటుంది కదా తాబేలు అనేది, విష్ణువును సూచిస్తుంది. ఇది విష్ణుమూర్తి గుడి కాబట్టి ఇంకా ఎక్కువ తాబేళ్ళు అయితే ఉన్నాయి. ఇంకా మనం తాబేలును జ్ఞానం మరియు జ్ఞానానికి చిహ్నంగా చూడవచ్చు. మనం ఎక్కువగా దేవాలయాలలో తాబేలును చూస్తూ ఉంటాం కదా. తాబేలు వచ్చేసి తాబేలు ఉండే ప్రదేశం చాలా శుభప్రదమైన ప్రదేశము, అలాగే చాలా పవిత్రమైన ప్రదేశంగా భావిస్తూ ఉంటాము. ఈ మధ్య కొంతమంది ఇళ్లల్లో కూడా పెంచుకుంటూ ఉన్నారు. తాబేళ్లు అదృష్టాన్ని మరియు దీర్ఘాయువుని తెస్తాయని ఒక ప్రసిద్ధ నమ్మకము. కాబట్టి తాబేళ్ళు ఎక్కువగా గుళ్ళోనే తిరుగుతూ ఉంటాయి. ఇంకా మా పిల్లలు తాబేల్ని చూసి చాలా బాగా ఎంజాయ్ చేశారు. అమ్మ తాబేల్, అమ్మ టాటాయిస్ అంటూ. ఇంకా మేమైతే టెంపుల్ మొత్తం చూసేసేసరికి చాలా ప్రశాంతంగా చాలా రిలీఫ్గా అనిపించింది. అంత జర్నీ చేసుకొని వచ్చి ఇంకా ఇవి చూసేసరికి చాలా అద్భుతమైన కట్టడాలు అనిపించింది. ఇంకా తర్వాత అయితే మేము మార్నింగ్ వచ్చే దారిలో కొంచెం బ్రేక్ఫాస్ట్ అయితే చేసాము. ఇంకా తర్వాత అయితే మేము ఇంకా ఆఫ్టర్నూన్ ఇలా ఏం తినలేదు. ఇంకా ఈవినింగ్ అయితే టెంపుల్ దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా ఒక మంచి ఫుడ్ తిన్నామనేసి ఇక్కడ దగ్గరలో బేలూరులోని హోటల్ సౌందర్యకి అయితే వచ్చాము. ఈ హోటల్ కొంచెం మంచిదంట. ఇంకా మేము ఈ విధంగా గూగుల్లో అలా సెర్చ్ చేసి చూసుకొని అయితే వెళ్ళాము. ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంది, తినొచ్చు అనిపించింది. కాకపోతే మేము రోజు అక్కడే తినలేదు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క హోటల్కి వెళ్ళి మంచి హోటల్కి వెళ్ళి తిన్నాము. అంటే అక్కడ ఫుడ్ ఎలా ఉంది, ఇక్కడ ఫుడ్ ఎలా ఉంది మొత్తం ఎక్స్ప్లోర్ చేయొచ్చు కదా. టేస్ట్ అనేది ఓ రోజు ఒకే చోట తినకుండా ఇంకా అందుకనేసి మేము ఈరోజు సౌందర్య హోటల్లో తిన్నాము. టేస్ట్ అయితే బాగా అనిపించాయి. ఇంకా మేమైతే ఫుల్ మీల్స్ అయితే చెప్పాము. ఇంకా మాకు ఫుల్ మీల్స్లోనే ఇంకా పూరీ కూడా ఇచ్చారు. పూరీలు, పాపడు, ఇంకా పిల్లలు అయితే ఇవి తిన్నారు. ఇంకా
ఇంకా తర్వాత దోశ కూడా ఆర్డర్ చేసుకున్నాము, మసాలా దోశ అలాగా. టేస్ట్ అయితే మసాలా దోశ బాగుంది. ఇంకా తర్వాత లాస్ట్లో వచ్చేసి ఒక కాఫీ అయితే చెప్పాను. ఇంకా వేడివేడిగా హాయిగా కాఫీ తాగేసి ఇంకా మేమైతే రూమ్ చూసుకొని ఇంకా తర్వాత రూమ్ తీసుకున్నాము. ఇంకా రూమ్కి వెళ్ళేసరికి మాకు 9 అలా అయిపోయింది, 8, 9 ఆ మధ్య అయిపోయింది. ఇంకా తర్వాత అయితే ఆ రోజు ఎక్కువ ఏదో ఉత్సవం జరుగుతూ ఉన్నింది బేలూరులో. ఇంకా మాకు రూమ్ దొరకడానికి కూడా చాలా కష్టమై ఉండే. తర్వాత అయితే ఫైనల్గా ఒక రూమ్ అయితే దొరికింది. ఇంకా రూమ్కి వెళ్ళేసాము. ఇంకా రూమ్కి వెళ్ళిన తర్వాత మేము మార్గ మధ్యలో వాటర్ మిలన్ అయితే తీసుకున్నాము, పిల్లలు తింటారు కదా అనేసి. ఇంకా మేము రూమ్కి వచ్చాక మా పాప ఫుడ్ తినలేదు. ఇంకా సరే వాటర్ మిలన్ అయినా కట్ చేసి పెడదాం అనేసి నేనైతే వాటర్ మిలన్ అయితే కట్ చేస్తున్నాను. ఈ వాటర్ మిలన్ వచ్చేసి 10 kgs వాటర్ మిలన్. చాలా బాగుంది అనిపించింది, బాగా మొత్తం రెడ్గా ఉంది, టేస్ట్ కూడా బాగా స్వీట్గా ఉంది. ఈ వాటర్ మిలన్ని మేము ఒక 2 days అయితే తిన్నాము. Day 1 ఫుల్ వ్లాగ్ అయితే ఇంతటితో ఏం చేస్తున్నాను, మీకు ఎలా అనిపించింది ఈ వీడియో అనేది కామెంట్ చేయండి. అలాగే వీడియోకి లైక్ చేసి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వచ్చే వీడియోలో కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ సిరి కుషన్ వ్లాగ్స్. బాయ్.